శ్రీ 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 అంబాద్వేక్ష వ్యవస్థాపకులు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మహారాజ్ గారిని స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించేందుకు చేయవలసిందిగా కోరుతూ స్వామీజీ శ్రీ 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 అంబాద్వేక్ష వ్యవస్థాపకులు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ మహారాజ్ గారు తెలంగాణ రాష్ట్రం బిజ్వార్ గ్రామంలో 1992 సంవత్సరంలో శ్రీ జోగు హనుమంతు శ్రీమతి భారత పుణ్యవంతులు జన్మించారు. 5వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన స్వామీజీ జోగు కనకాంబ ఫలించి 2009 సంవత్సరంలో సంత రాజారాం కైకేయ మహారాజు మంత్రదీక్ష స్వీకరించి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించారు. స్వామీజీ రాతలు పరంపరగా ఎల్లప్పుడూ పూజారిగా సేవలందించారు. సనాతన ధర్మ సంరక్షణకు నడుపించి 2011 సంవత్సరంలో బిజ్వార్ గ్రామంలో శ్రీ 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 అంబాద్వేక్ష నెలకొల్పి ఆ క్షేత్రం ఆధ్యాత్మిక వికాస కేంద్రంగా సార్వజనిక వ్యక్తిగా పొందాలని ఆకాంక్షను భగవత్ సఫలీకృతం చేయాలని ఆకాంక్షించారు. భాగవతాలను స్ఫూర్తిని కలిగించేలా సనాతన ధర్మంలో గాఢభావంలో నిరూపించడానికి 2019 సంవత్సరంలో నిర్వహించిన వివాహ సేవలో భాగస్వాములై ఆదర్శంగా నిలిచారు. అతిగొప్పమైన శ్రీవిద్య సాధనలో మూలస్థానమైన కౌడిదారి సంప్రదాయ పరిష్కారంలో దర్శనమిస్తూ జిజ్ఞాసులు క్రమసూక్ష్మంగా తెలియజేస్తూ ఈ వారంలో సత్కారం సూచిస్తూ ఎందరో తలపిస్తున్నారు. గోమాతను విశ్వమాతగా భావించి లోకమైన ఆకాంక్షిస్తూ గోమాతమైన శ్రీకారం ధనుడు చండీవాసుడు ఆత్మసన్యాసయుడి మాటల మహర్షి వారసులైన శ్రీ అంబాద్వేక్ష స్వామి వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు సత్కరించవలసిందిగా తెలియజేయవచ్చు. చేయవలసిందిగా కోరుతున్నాను.